హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక సైకో సంచలనంగా అందరినీ భయపెట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ నెలకు సంబంధించి 15వ తారీఖున గంగాధర అంటే మలక్పేట్కి సంబంధించి గంగాధర అపార్ట్మెంట్స్లో నగ్నంగా ఒక యువకుడు అయితే రావడం జరిగింది. సో మనం ప్రస్తుతం అయితే ఆ అపార్ట్మెంట్స్లోనే ఉన్నాము. దట్టు అర్ధరాత్రి 3 గంటల సమయం వ్యవధిలో అతను వచ్చి ప్రతి ఒక్క డోర్ని కూడా నాక్ చేయడం, కొట్టడం, దట్టు ఒంటి మీద ఎలాంటివి లేకుండా ఆయిల్ పూసుకొని వచ్చి కూడా ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో రావడం అయితే జరిగింది. సో ఈ అపార్ట్మెంట్కి సంబంధించి 3 గంటల సమయంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అండ్ దాదాపుగా ఇదంతా కూడా చాలా వరకు సంచలనంగా మారింది. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అపార్ట్మెంట్ వాసులు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కూడా గంగాధర అపార్ట్మెంట్స్ హౌస్ నెంబర్ 16 to 11 16/G అని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బోర్డు రాయడం జరిగింది. అండ్ అందరూ కూడా ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం అపార్ట్మెంట్ కింద ఏదైతే సెలార్ ఉందో ఆ సెలార్ కి సంబంధించి అయితే ఉన్నాము. సో ఇక్కడ మనతో పాటు అపార్ట్మెంట్ వాసులు అయితే ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, అసలు ఏంటి, ఎలా జరిగింది ఇదంతా కూడా? యాక్చువల్గా 13th ఎర్లీ అవర్స్ అండి, అంటే 14th మార్నింగ్ అనమాట. 3:30 ఆ టైంలో మొత్తానికి కార్లో వచ్చాడు. దానికి ముందు డబీర్పుర ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు అనమాట. వచ్చి అపార్ట్మెంట్కి పైకి వచ్చి ప్రతి ఫ్లోర్కి డోర్ నాక్ చేశాడు. లాక్ ఉన్న డోర్స్ మాత్రం ఏమి ముట్టుకోలేదు. వచ్చి కిటికీలు అవి ఓపెన్ చేసి చూసి అవన్నీ చూసాడు అనమాట. ఒంటి మీద అసలు ఏం బట్టలు లేకుండా. పిచ్చోడైతే కాదు, ప్లానింగ్గా వచ్చి ఉంటాడు. మేబీ కుక్కలు కూడా వెంట పెట్టాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది కుక్కలు వద్దంటారు. కుక్కల వల్ల ఆల్మోస్ట్ 90% వాడు దొరకడం కూడా అయిందనమాట. అవి ఆపేసాయి. ఇంకొద్దిగా అంటే జనాలు లేని ప్రాంతంలో ఆపింది. అదే జనాలు ఉన్న ప్రాంతంలో ఆపుంటే వాడు దొరికేవాడు మాకు. అక్కడ పైన ఫ్లోర్లో ఒక ఆయన చూడటం వల్ల వాడు ఆయన దొంగ అరెస్ట్ చేసేటప్పటికి పరిగెత్తి కిందకి దిగి వచ్చేసాడు. దిగొచ్చి గేటు తీసాడు అనమాట. గేట్ పడిపోయింది. పడిపోవడంతో ఇదిగోండి ఆ సందులోంచి వచ్చాడు. అదే సందులోంచి మళ్ళీ గోడ దూకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, అంటే ఇంత 3:30 గంటల సమయం వ్యవధిలో తను రావడం, అంత అర్ధరాత్రి ఏరియా తెలుసుంటేనే వస్తారు ఎవరైనా కూడా. అలా ఇదివరకు ఈ ఏరియాలో తను ఏమైనా నివసించి ఉంటాడు అనుకుంటున్నారా? మేబీ ఇక్కడ ఉండి వెళ్ళినవాడు ఉంటాడండి. ఎందుకంటే ఇక్కడ అన్ని పరిస్థితులని తెలుసుకొని వచ్చి ఉంటాడు. ఇంకోటి కార్లో వచ్చాడు అంటే ఏదో మతిపోయి కాదు కదా, పిచ్చోడేం కాదు కదా, ఇంటెన్షన్తోనే వచ్చాడు. మరి ఎంతమంది వచ్చాడు. ఒకప్పుడు చెడ్డీ బ్యాచ్ అని వచ్చేవారు దొంగలు. ఇప్పుడు ఏంటంటే న్యూడ్ బ్యాచ్ అని తిరుగుతున్నట్టున్నారు. ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఇది ఈరోజు మా అపార్ట్మెంట్ అయింది. రేపు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌస్లకు కూడా వెళ్ళాడు వాడు. ఆ అదృష్టం ఏంటంటే ఎక్కడ దొరకలేదు. దొరకుంటే మాత్రం జనాలు కొట్టేవారు. స్లమ్లోకి వెళ్ళాడు, ప్రతి ప్రాంతంలోకి వెళ్ళాడు. ప్రతి అపార్ట్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. పెట్రోలింగ్ పెంచండి. మీడియా వాళ్ళు కూడా అప్డేట్ ఇస్తున్నారు. మీడియాలో చూసి భయపడటం కాదు, అవేర్నెస్ పెరగాలి. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మాట్లాడండి. మాట్లాడితే కదా ఇప్పుడు ఈరోజు మా అపార్ట్మెంట్ రేపు ఇంకో అపార్ట్మెంట్ అవ్వదని గ్యారంటీ ఏం లేదు కదా. భయపడద్దండి. భయం దేనికి చెప్పండి? మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాలి. పోలీసు వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, మన్ని కాపాడటానికి వీళ్ళందరూ ఉన్నారు. మనకు మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేసుకోగలం కదా. ఇప్పుడు యాజ్ పర్ లా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ మన మీదకి వస్తే మనం కొట్టేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కేసెస్ కూడా రాదు. ఇంకోటి ఏంటంటే లాలో కూడా ఇంకా కొత్త జడ్జిమెంట్స్ పెట్టండి. ఇలా జరిగింది అంటే ఏదో ఒకటి మనం సెల్ఫ్గా ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ఇంకొద్దిగా చట్టాలు మార్చాలి. అదే కాకుండా అపార్ట్మెంట్స్కి ఏంటంటే కింద ఒక్కటండి, వాచ్మెన్ని తప్పు పట్టద్దు. వాచ్మెన్ ఎంతసేపు ఉండగలడు ఏ అపార్ట్మెంట్లో అయినా. వాచ్మెన్ వచ్చి కింద బెల్ మోగితే 3 floors కానీ 4 floors కానీ వెంటనే ఇంటిమేట్ అయినట్టు ఒక కనెక్షన్ పెట్టుకోండి బెల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి తను చెప్పలేడు కదా వాచ్మెన్ అన్నాడు. వైర్ పెట్టుకొని ఇప్పుడు సీసీ కెమెరాలు అలాగా బెల్ కింద వాచ్మెన్ కొట్టగానే ఓ ఏదో జరిగింది, ఏదో అయింది, ఇమీడియట్గా అందరూ వచ్చినట్టు చేసుకోండి. అంటే ఇక్కడ న్యూడ్గా వచ్చాడంటే ఎవరైనా అమ్మాయిల కోసమే వచ్చి ఉంటాడా, లేకపోతే డబ్బు చోరీ చేయడానికి ఏమైనా వచ్చి ఉంటారా? అసలు ఏంటి ఓవరాల్గా? డబ్బుల కోసం కాదండి. ఆ పర్సన్ ఎలా ఇంటెన్షన్తో వచ్చాడంటే ఎవరు దొరికితే వాళ్ళ మీద అటాక్ చేద్దాం అన్నట్టే వచ్చాడు. లేకపోతే దొంగతనానికి అయితే బట్టలతో వస్తాడు కదండి. అట్లా అంటే వీడియోస్ మేము మీకు సెండ్ చేసాము. మేము వీడియోస్ చూపించడానికి కూడా సిగ్గుపడుతున్నాం మేము. ఎందుకంటే నాకు తెలిసి ఎప్పుడు ఇలా జరగలేదు. మామూలుగా దొంగలు వస్తారు, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది విన్నాం. కానీ ఇలా ప్రతి ఒక్కరు అనమాట చుట్టుపక్కల ఇల్లు కూడా వెళ్ళాడు. వాళ్ళు కూడా ఎలా అంటే చాలా భయపడిపోతున్నారు బయటకు రావడానికి. కానీ ఏంటి పరిస్థితి? ఇంకోటి రోడ్లో ప్రతి సీసీ కెమెరా వర్క్ చేయాలండి. సీసీ కెమెరాస్ వర్క్ చేయట్లేదు. లైట్స్ పెట్టాలి. ఎందుకంటే లైట్స్ పెట్టాలి. పెట్రోలింగ్ వచ్చిన వాళ్ళు కూడా దిగి వాళ్ళ వెహికల్
తిరిగి ఒక్కసారి అపార్ట్మెంట్స్లోకి అంటే డోర్ ఓపెన్ ఉన్న వాటికి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఏ పిల్లర్ వెనకైనా ఉండొచ్చు కదా, మీరు సైరన్ వేసుకొని వస్తే వాళ్ళు దొంగలు జాగ్రత్త పడిపోతారు. అట్లా కాకుండా వచ్చి జస్ట్ వాచ్మెన్కి ఎలా ఉంది అన్నట్టు డోర్ మీద ఇదివరకు రాడ్తో కొట్టేవారు, స్టిక్తో, అట్లా జస్ట్ పెట్రోలింగ్ పెంచితే బాగుంటుంది. ఇంకోటి మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. 14th నుంచి మాకు ప్రతి ఒక్కరు వచ్చి ఎలా ఉన్నారు అని పలకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు చెప్పండి అసలు దీని అంతటికి కూడా తను ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు? అసలు అలా నగ్నంగా రావడానికి ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి. ఒక నగ్నంగా వచ్చి అసలు ఎప్పుడు కని విని ఎరగని కాకుండా సంచలనంగా మారింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈ అపార్ట్మెంట్ 30 years అయిందండి ఫస్ట్ టైం ఇలా జరగడం. అతన్ని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాదర్ఘాట్ నుంచి అట్లాగే న్యూట్గా వస్తున్నాడు, వచ్చి జనసంచారం కలగగానే అక్కడ వెహికల్ ఆపేసి ఈ లోపలికి వచ్చాడు అంటే మనకు తెలుసు. వాడు ఇంటెన్షన్, మా ఉద్దేశం అంటే ఎవరైనా ఒక్కరు సింగిల్గా దొరుకుంటే వాళ్ళ మీద అటాక్ చేద్దామన్న ఇంప్రెషన్లో. అయితే వాడు ఈ ఒక 301 అని ఆ ఫ్లాట్ వాళ్ళకి సీసీ ఫుటేజ్ ఉంది, అతను అప్పుడే వచ్చారంట. ఏదో కొంచెం వాడు ఇలా లోపలికి తొంగి చూడడంలో ఎవడు దొంగ అనేటప్పటికి వాడు వెంటనే పారిపోయాడు. కానీ వాడు చాలా అలర్ట్గా ఉన్నాడు. మాకేంటంటే అసలు ప్రాబ్లం ఇక్కడ జస్ట్ ఒక 2 minutes డిస్టెన్స్లోనే వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ వల్ల చాలామంది చిల్లరగా ఇక్కడిక్కడే ఆ డ్రింక్ బాటిల్స్ విసిరేయడం, ఆ గంజాయి అవన్నీ చుట్టుపక్కల, ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్ మేము కంప్లైంట్స్ ఇచ్చాము, యాజిటేషన్ కూడా జరిగింది, కానీ వైన్ షాప్ మాత్రం తీయలేదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇంకోటి మీరు అడుగుతున్నారు కదా, ఈ ప్రాబ్లము చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు 2 o'clockకి 2:30కి 3కి వస్తారు అమ్మాయిలు కూడా. ఆ టైంలో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వాడు అటాక్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ టైంలో రాకుండా అవ్వదు వాళ్ళకి, వాళ్ళ జాబే అది, నైట్ జాబ్ అంతా. కనుక ఇవి వైన్ షాపు ఇవి అసలు వాళ్ళకైతే ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు మీరే చెప్పండి ఎట్లా ఈ పరిస్థితిని ఏం చేయాలి? పోలీస్ వాళ్ళదే నిఘా ఉండాలి. వాళ్ళు నైట్ బాగానే రావాలి, 2-3 times అయితే రావాలి ఇక్కడంతా. రాకపోతే అయితే ప్రాబ్లమే. ఫస్ట్ ఆ వైన్ షాప్ తీయించాలి. ఇక్కడ ఇంకొతను చాక్లెట్ అని ఉంటాడు, అతని దగ్గర చాలామంది అబ్బాయిలు కూర్చొని కబుర్లు చెప్తుంటారు. ఈ అపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ బయటకు వెళ్ళేది వీళ్ళ ఎదురుగా ఉండే వాళ్ళ వల్లే. వాళ్ళు కూడా చాలామంది అబ్బాయిలు 2-3 నైట్ 11:30, 12, 1 కబుర్లు చెప్పుకుంటుంటారు తాగుతూ. ఏమైనా అన్నామంటే ఇంకో రకమైన ప్రాబ్లం. ఆడపిల్లల్ని బయటకు పంపించక తప్పితే పంపిస్తే తర్వాత వచ్చే వరకు టెన్షన్. ఇది లీగల్గా కాదు, ఇది మన సామాజికంగా ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ మేడం వీడియోలో చూసుకున్నట్లయితే కూడా తన బాడీ అంతా ఆయిల్ పూసుకొని రాసుకొని వచ్చాడండి. అంటే ఎవరైనా అటాక్ చేస్తే స్కిప్ అయిపోవచ్చు అని. అది వాడు చాలా తెలివైన వాడు, వాడే అమాయకుడు కాదు. వాడు వచ్చిన దారి వాడికి తెలుసు, వెళ్ళే దారి వాడికి తెలుసు. ప్రతి డోర్ని నాక్ చేశాడు. అంటే ఎవరైనా పొరపాటున వాడికి కానీ దొరికి తీసుంటే ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏమయ్యాదో ఊహించుకోలేం. ఒకటి ఏదైనా జరిగాక మనం యాక్షన్ తీసుకునే కన్నా జరగకముందే మనం ప్రివెన్షన్ అయితే బెస్ట్ అని మా ఫీలింగ్. అంటే అంటున్నారు మీ స్థానికులు కూడా, ఇక్కడ ఉండే వాళ్ళు, కేవలం మలక్పేటలో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ కూడా చేశాడు, ఇది ఒక లాస్ట్ 3 o'clock మాత్రం ఇక్కడ దొరికాయి. అన్ని చాదరఘాట్ నుంచి ప్రతి అపార్ట్మెంట్ని చూసుకుని రోడ్ల మీద కూడా, రోడ్డు మీద పేమెంట్స్ మీద పడుకున్న వాళ్ళకి కూడా బెడ్షీట్ తీసి లేడీస్ జెంట్స్ అని కూడా అబ్జర్వ్ చేశారంట. వాళ్ళు చాలా భయపడ్డారట రోడ్డు మీద. ఎవరు మాత్రం న్యూడ్గా ఉన్నవాడిని ఎవరే అటాక్ వెళ్ళి ఫేస్ చేయరు కదా. అక్కడి నుంచి మొత్తం తిరుక్కుంటూ వాడు ఇక్కడ కార్ పార్క్ చేసి అక్కడి నుంచి ఇటు వచ్చాడు లోపలికి. అంటే మనకంతా యాజ్ పర్ ఈ సీసీ ఫుటేజ్ చూసిన దాని ద్వారా పర్సనల్గా అయితే ఎవరికి తెలియదు ఇక్కడ. అంటే ఇది వరకు అట్లా చూసారా మీరు ఏమన్నా అతన్ని? అసలు ఇప్పటివరకు మేము వచ్చి 20 years దాటింది అపార్ట్మెంట్లో. ఈ చుట్టుపక్కల ఎప్పుడు ఇలా జరగల. ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైం అండి. కానీ మాకైతే వైన్ షాప్ ప్రాబ్లం చాలా ఎక్కువ. దానివల్ల ఎవరైనా రావచ్చు కదా, వైన్ షాప్ ఉందంటే ఇంకా రకరకాల వాళ్ళు వస్తారు. ఆ గంజాయి ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల జరుగుతున్నారు మా ఫీలింగ్. ఓకే, సో అంటే పోలీసులు కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే ఎట్లా అంటే అత్తపూర్ వాసిగా అని చెప్తున్నారు. సో అత్తపూర్ నుంచి ఇక్కడికి అసలు ఎవరో కనెక్షన్ ఉంటేనే ఇదంతా సాగుతుంది అని చెప్పేసి కూడా బ్యాచ్ ఉండొచ్చండి. కానీ అతను కనిపించిన వాడు మాత్రం ఒకడే. బ్యాచ్ ఉండొచ్చు, బ్యాచ్ ఉండకుండా వాడి ఫ్యామిలీ ఏంటో వాడు ఏదైతే ఎడ్యుకేటెడ్, వాడు చూడడానికి ఏమో అన్ఎడ్యుకేటెడ్గా వెళ్ళాడు. మా కార్లో వచ్చాడంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాడు ఏ రేంజ్లో ఉంటాడో. కానీ వాడు చాలా అలర్ట్గా వచ్చి అంతే చక్కగా మళ్ళీ వెళ్ళగలిగాడంటే వాడికి స్కిప్ ఎవరైనా టచ్ చేస్తే స్కిప్ అవుదాం అన్న దానిలో అయితే వచ్చాడు. వాడి చేతిలో సెల్ ఫోన్ కానీ ఏమీ లేవు. అంటే మేడం ఒక మహిళగా కాకుండా ఒక అడ్వకేట్గా చెప్పండి, ఇప్పుడు ఇట్లా వచ్చిండు అంటే మిగతా వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? అసలు ఒక సెక్షువల్ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటాయి? ఇండివిజువల్ హౌస్ ఉండి ఒక్కరే ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో కూడా మేము గెస్ట్ చేయలేం. లక్కీగా ఆ రోజు మా అపార్ట్మెంట్లో ఒకరు చూసారు కనుక వాడు, లేకపోతే మాకు మార్నింగ్కి ఏం తెలుసు కదా, ఎవడో సీసీ ఫుటేజ్ రోజు
చూడరు కదా, ఏదో ఏ నైట్కో చూసేవాళ్ళం. ఆ రోజు అతను అప్పుడే రావడం వల్ల ఆ 301లో ఉండే అతను చూడడం వల్ల అందరికి తెలిసింది. పోలీసు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ వాడిని అదుపులోకి తీసుకోవడం అన్నీ జరిగింది. కానీ యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లమే కదా, వాడిని అలా వదిలేస్తే. వాడి మీద జాగ్రత్తగా ఈ మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయడాలు ఇవన్నీ ఉంటాయి, దానికి తగిన సెక్షన్స్ కూడా ఉంటాయి. దాంతో వాడి ట్రీట్మెంట్ కోర్టు ఆర్డర్ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించాలి వాడికి. రైట్, థ్యాంక్ యూ. ఓకే. సో మరికొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, అసలు తను మొత్తం ఆయిల్ అంతా పూసుకొని వచ్చి కేవలం మహిళల కోసమే వచ్చాడు అనుకుంటున్నారా మీరు? ఎస్ అండి, మహిళల కోసం వచ్చాడు. ఎందుకంటే ఆయన ఆయిల్ పూసుకుని ఎవరైనా ముట్టుకుంటే జారేలాగా ఆయన ఆయిల్ పూసుకొని వచ్చేసారండి. వాచ్మెన్ పక్కన గోడ నుంచి పైకి వచ్చేసారు. కావాలంటే మీరు అది కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. పక్క నుంచి వచ్చి పైకి ఎక్కేసాడు. పైకి ఎక్కేసి అందరు డోర్ కొట్టేసిండు. ఆ రోజు మేము లక్కీగా బెల్ బంద్ ఉండేది. మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆ టైం మేము పడుకోలేదు, పిల్లలు వేడి వల్ల పిల్లలు పడుకోవడం లేదు కాబట్టి మేము నించొనే ఉన్నాము. పడుకోకుండా నించొనే ఉన్నాము. ఆ రోజు మేము అట్లే ఇంట్లోనే ఉన్నాము. ఆయన ఆ టైంకి ఆయన వచ్చి దొంగ అరిచేసరికి మేము అప్పుడు మాకు వినిపించలేదు. తర్వాత అర్థమైంది దొంగోడు వచ్చాడు. మీ డోర్ కూడా నాక్ చేయడం జరిగిందా? మా డోర్ కూడా బెల్ కొట్టాడు. కానీ మేము లక్కీగా ఆ రోజు బెల్ బంద్ చేసి ఉన్నాం. ఆ రోజు మేము లక్కీగా. అంటే ఒకవేళ అంటే ఇంకేదైనా జరిగితే అసలు అపార్ట్మెంట్ పరిస్థితి ఏమై ఉంటుందో? చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే మహిళలకి ఇది చాలా కష్టం కదా. ఇది పోలీసు వాళ్ళు దీన్ని చాలా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర లేడీస్ కూడా ఉంటారు, ఎవరు వచ్చారేమో అని డోర్ చేసినా కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది దీనికైతే. అంటే ఓన్లీ టార్గెట్ చేసి మాత్రమే వచ్చాడు అని మనం అనుకుంటున్నాను. లేదండి, టార్గెట్ చేసి అస్సలు రాలేదు. ఎందుకంటే తను చాలా గల్లీలు తిరిగిండు, చాలా అపార్ట్మెంట్ తిరిగిండు, ఆయన చాలా కాలనీలు తిరిగి చివరికి గంగాధర్ అపార్ట్మెంట్కి వచ్చిండు. ఓకే, అంటే ఏమన్నా సెక్షువల్ ఫీలింగ్స్ కానీ తనకి ఏమన్నా ఉండి ఇలాంటి మహిళల కోసం వచ్చారు అని చెప్పేసి అలా నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని గల్లీ తిరిగి అందరి దగ్గర ఎవరెవరో పడుకున్న దగ్గర విప్పి చూసి అది పడుకునే వాళ్ళని చూసి పై ఇక్కడ వచ్చాడు. ఎందుకంటే ఆయనకు అదేమో సెక్స్ ఫీలింగ్ వల్ల వచ్చిండేమో మేబీ, నాకు అనిపిస్తుంది. అలా అయితే వచ్చిండేమో, మేబీ అలానే వచ్చిండేమో. ఎందుకంటే దొంగ అయితే ఒక డోరే కొడతారు, అన్ని డోర్లు కొట్టుకోరు కదా. మళ్ళీ ఆయన డోర్ కొట్టి ఎవరైనా వస్తున్నారేమో వెనకాల, ఎవరైనా డోర్ తీసారేమో అని ఆయన మళ్ళీ చూస్తున్నాడు వెనక. చుట్టుపక్కల కూడా వైన్ షాపు లేకపోతే ఇక్కడ చిన్న పాన్ షాపు లాంటివి ఉన్నాయి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, ఇదంతా ఒక ముఠా ఉంది అని చెప్పేసి కూడా మీ అపార్ట్మెంట్ వాసులే అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ మరి? ఏమో నాకు తెలియదండి, నాకు తెలీదు. మేబీ ఉండొచ్చు, నాకైతే తెలీదు అండి. ఉండొచ్చు, మేబీ చెప్పలేం. ఇది కూడా ఒక గ్యాంగ్లో వచ్చింది, గ్యాంగ్ ఉండొచ్చు. కానీ ఆయన ఒక్కరే వచ్చారు, వీటికైతే ఆయన ఒక్కరే వచ్చారు. గ్యాంగ్లో ఉండొచ్చు, మూట ఉండొచ్చు, మేబీ తెలీదు నాకైతే. దాన్ని పోలీసులు కూడా వాళ్ళ దృష్టిలో తీసుకువెళ్ళాలి, దీన్ని ఒక కేర్ లాగా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఒక్కసారి అంటే ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం ఒక్కసారి గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేద్దాము. సో అక్కడ అపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ నుంచి దూకి రావడం లాంటివి చేశాడట. మనం చూసుకోవచ్చు, ఆ విజువల్స్లో కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్ అంతా పూసుకొని ఈ ఏదైతే సెలార్ ఉందో ఈ అక్కడ నుంచి వచ్చి ఈ సెలార్కి పార్టీకి సంబంధించి ఎగ్జాక్ట్ ఈ గలీలోకి అయితే రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రావడం, కార్ పార్క్ చేయడం, ఇక్కడ నుంచి ఆయిల్ అంతా పూసుకొని ఇక్కడ నుంచి రావడం, దట్టు ఇదంతా కూడా చాలా వరకు చెట్లు ఉన్న ప్రదేశం అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ పెద్ద ఎత్తున కరెంటు స్తంభం కూడా, కరెంటు పోల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎలా దూకొచ్చాడా, మరి అటువైపు కూడా టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కి సంబంధించి మరి అలా వచ్చాడా, లేకపోతే ఇక్కడ నుంచి ఇదంతా కూడా రావడం అయితే మనకు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఓకే, సో అటెల్లాడా ఇటెల్లాడా అనేది కూడా ఐడియా లేని పరిస్థితి. ఎందుకంటే అటు నుంచి వెళ్ళి మరి ఇట్లా రావడం కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ సెలార్కి సంబంధించి కూడా మనకు చూపించచ్చు. ఇదంతా కూడా ఆయిల్ పూసుకొని తిరిగిన ప్రదేశం. మరి ఆయిల్ పూసుకొనే వచ్చాడా లేకపోతే వచ్చాక ఆయిల్ పూసుకున్నాడా అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇలా రావడం కూడా చాలా వరకు అపార్ట్మెంట్ వాసులందరినీ కూడా పూర్తి స్థాయి ఆందోళనకు గురి చేసిన పరిస్థితి. సో ఇలా రావడంతో ఒక్కసారి మనం చూసుకోవచ్చు అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి. సో ప్రస్తుతం ఇక్కడైతే వాచ్మెన్ అయితే కూడా ఉండడం జరిగింది. సో ఒక్కసారి వాచ్మెన్ అడిగి చూద్దాము. బాబాయ్ చెప్పండి, ఏ టైంలో మీరు అసలు చూసిండ్రా, అసలు ఉన్నారా? ఈయనే ఉన్నారు, అట్లా తిరిగి వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. మా సార్ వచ్చి దొంగడు వచ్చిందని వచ్చి లేపితే లేచినాం. లేచినాక అందరికి చుట్టూ చూసేవారికే లేడు పారిపోయిండు.
ఆ. అంటే ఇది వరకు ఎప్పుడన్నా జరిగిందా అట్లా? ఇట్లా జరగలేదు, ఎప్పుడు జరగలేదు. అంటే మీరు ఏ టైం దాకా మీరు ఉంటారు, మేల్కొని ఉంటారు? అప్పుడు 2 గంటల దాకా ఉన్నాం, 2 గంటల దాకా ఉన్నాం. గిట్ల వచ్చారట, ఆ గోడ దూనికి అట్లా అసందులోకి వెళ్ళి ఉన్న లేడీస్ బట్టలు ఉతికిరు ఆ రోజు. మొత్తం దండలిండా బట్టలే ఉన్నాయి అట్లా. లేడీస్వి. అట్లా వంగి వచ్చి ఇక్కడ నిలబడి పైకి పోయి దొంగ అనేది ఆ గోడ దూనికి అటుపోయిండు. ఓకే. అంటే మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో? మీ మా కోడలు కొడుకులు మా భార్య భర్తలు అందరూ ఉంటాం. అందరూ ఉంటారు. ఆ రోజు మా మనవానికి ఆడిస్తాను బయట ఆడిస్తా అంటే మా సార్ బిడ్డ అక్కడ ఉంది కింద ఛార్జీ పెడతానికి వచ్చింది కార్కి. ఆమె పైకి పోయింది, ఆయన గోడ దునికి వచ్చారు. ఓకే. అంటే తను వెళ్ళాక గోడ దునికొచ్చారు. పోయింది పైకి పోయాక మా సార్ ఇట్లా పోయి గిట్ల పోయి దొంగలు చూస్తుండ్రు. ఎవర్రా అనేసరికి కిందికి వచ్చేసిండు. మా సార్ వచ్చి దొంగలు పడ్డారు అని మా సార్ వచ్చి గేట్ కొట్టిండు. 2 గంటల రాత్రి 2-3 అవుతుంది. ఓకే, రైట్. సో మనమైతే ఏ విధంగా ఇక్కడైతే నిల్చొని మరీ ఆగాడంట, ఒక 2 minutes ఆగి మరి వెళ్ళడం అయితే జరిగిందట. సో ఒక్కసారి మనము ఇలా వెళ్ళి లోపల ఒకసారి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాము, అంటే ఎట్లా వెళ్ళారు ఏంటి అని. ఈ అపార్ట్మెంట్ అంతా కూడా ఇంత పెద్ద ఉన్న నేపథ్యంలో అలా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడా లేదా, లేకపోతే అపార్ట్మెంట్లు అన్నీ చూసారని కూడా వాసులు, ఏదైతే అపార్ట్మెంట్ వాసులు అయితే కాలనీ వాసులు కూడా అందరు చెప్తున్నారు. సో ఇలా లోపలికి డైరెక్ట్ దట్టు నగ్నంగా వెళ్ళి ఇలానే మాత్రమే వెళ్ళాడంట. అంటే ఒక ప్రీ ప్లాన్ చేసుకొని ఏ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అనేది కూడా తనకి ఇక్కడ అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఇలానే వెళ్ళి డైరెక్ట్గా తన ఏదైతే ప్రైవేట్ పార్ట్కి సంబంధించి అది టచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళడం మన CCTV ఫుటేజ్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితి. సో ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి సంబంధించి కూడా వెళ్ళడంతో చాలా వరకు అందరు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఎవరైనా ఫ్యామిలీ పెద్ద ఇంట్లో లేనప్పుడు నైట్ టైంలో నైట్ షిఫ్ట్ చేస్తుంటారు. సో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఫస్ట్ డోర్ కూడా ఇలా నాక్ చేయడం అయితే జరిగింది. ఇలా సో వాళ్ళు ఈ ఫ్లాట్లో ఉంటున్న వాళ్ళు కూడా ఇక్కడ డోర్ లాక్ చేసుకున్నారు, లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఏదైతే ఈ ఘటన జరిగినాక నైట్ ఏదైతే ఉందో, అంటే ఆ తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన నేపథ్యంలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఈ ఘటన 3 o'clockకి వెలుగులోకి వస్తే ఆ రోజు ఎర్లీ మార్నింగ్లో తను వెళ్ళేసి, అంటే 6:30-7 లోపు వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో డైరెక్ట్ ఇదంతా కూడా ఈ అపార్ట్మెంట్ అంతా కూడా తను వెళ్ళి అక్కడ దాకా ఆ చివరన వెళ్ళి ఇదంతా కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఆ చివరన వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి 3rd ఫ్లోర్కి కూడా వెళ్ళారు. అండ్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్కి సంబంధించి కూడా అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ స్టే చేస్తుంటారు. అంటే మనం చూడొచ్చు ఏ విధంగా పక్కా ప్లాన్డ్గా వచ్చాడో అనేది కూడా. అయితే సో 2nd ఫ్లోర్కి సంబంధించి కూడా మనం వెళ్ళొచ్చు. 2nd ఫ్లోర్లో ఒక దగ్గర ఆగకుండా ప్రతి ఒక్క ఫ్లాట్ని ఇలా డోర్స్ ప్రెస్ చేసుకుంటూ ఇలా డోర్లు కొట్టడం, లేకపోతే కాలింగ్ బెల్ కొట్టడం లాంటివి చేయడంతో చాలా వరకు అందరూ ఒక్కసారి భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఎందుకంటే అంత రాత్రి సమయంలో 3 గంటల సమయంలో కొంతమంది రొటేషనల్ షిఫ్ట్ చేస్తుంటారు, కొంతమంది జెంట్స్ లేట్గా వస్తుంటారు. అండ్ దట్టు ఇది ఒక నగరం, పెద్ద సిటీ అయినా ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా వచ్చి ఇదంతా చేశాడంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఇది ఒక గ్యాంగా, లేకపోతే తను ఒక సైకోనా, లేకపోతే ఒక సెక్షువల్ ఫీలింగ్స్తో తను వచ్చాడా, మహిళల కోసం మాత్రమే వచ్చాడా అనేది కూడా చాలా వరకు ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 3rd ఫ్లోర్లో కూడా ఇలా వెళ్ళాడంట. ప్రతి ఒక్క డోర్ని కూడా నాక్ చేసుకుంటూ ఇలా కర్టన్స్ ఉన్న అవన్నిటి కూడా తీసి ప్రతి ఒక్కటి నాక్ చేస్తున్న పరిస్థితి. సో 3rd ఫ్లోర్కి మనం ఒక్కసారి వెళ్ళి అక్కడ ఏం చేశాడు, ముఖ్యంగా 3rd ఫ్లోర్కి సంబంధించే కూడా ఇదంతా జరిగిందట. మనం ఒక్కసారి 3rd ఫ్లోర్కి వెళ్ళి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనమైతే ప్రస్తుతానికి 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. 3rd ఫ్లోర్కి సంబంధించి ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఒక కింద సేమ్ ఎలా ఉందో 2nd ఫ్లోర్ ఎలా ఉందో 3rd ఫ్లోర్ కూడా అలానే ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఈ సీసీ కెమెరాకి సంబంధించి కూడా ఇక్కడ సీసీ కెమెరా కూడా మనకు కనిపిస్తుంది. ఈ సీసీ కెమెరాలో మనం చూడొచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ 2nd ఫ్లోర్కి లేని సీసీ కెమెరా ఇక్కడ 3rd ఫ్లోర్ మాత్రమే పెట్టించుకున్నారు. కాబట్టి దీనివల్ల ప్లస్ పాయింట్ అయింది ఈ కాలనీ వాసులకు. ఎందుకంటే తను 3 o'clock వచ్చిన నేపథ్యంలో ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన నేపథ్యంలో ఈ విషయం అనేది కూడా బయటకు రావాల్సిన ఆలస్యంగా వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఆ రోజు ఈ సీసీ కెమెరాకి సంబంధించి ఇలా వచ్చి ఇలా డోర్ని తొంగి చూడడం,
ఇలా కొట్టడం, ఇలా చేయడం. ఎందుకంటే ఇక్కడ నెట్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళకి తెలిసింది కాబట్టి దొంగ దొంగ అని అరవడంతో ఒక్కసారి అందరు బయటకు వచ్చిన సిచ్యువేషన్స్. అండ్ ఆల్సో కొంతమంది కూడా కుక్కల్ని పెంచుకోవడంతో కుక్కలన్నీ కూడా అరవడంతో ఒక్కసారి ఆ దొంగ వెళ్ళిపోవడం జరిగింది. ఒక నగ్నంగా ఉండి ఒక ఆయిల్ పూసుకొని మహిళల కోసం వచ్చాడా, లేకపోతే డబ్బు కోసం వచ్చాడా, ఒక సైకోనా, లేకపోతే ఇంకేమో దేనికోసం వచ్చాడా అనేది కూడా చాలా వరకు ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద మహానగరంలో ఎంతోమంది వాసులు ఉండగా కేవలం మలక్పేట్కి సంబంధించి ఈ ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి వచ్చి మహిళల కోసం రావడం ఏంటి, అలా దట్టు నగ్నంగా రావడం ఏంటి అనేది కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురవుతున్నారు మహిళలు. ఎందుకంటే మహిళలు కొంతమంది ఐటీ షిఫ్ట్ చేసేవాళ్ళు, రొటేషనల్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి సమయంలో ఈ ఓనర్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో తను ఐటీ నుంచి వచ్చి కార్ పార్క్ చేసి పైనకు వచ్చిన గంట సేపట్లో ఎవరైతే నిందితుడు ఉన్నాడో రావడం అయితే జరిగింది. వచ్చి ఇదంతా కూడా చేయడం అయితే జరిగింది. ఈ ఫ్లాట్కి సంబంధించి ఇలా కొట్టడం, ఇలా తొగ్గి చూడడం వల్ల వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి కింద వాచ్మెన్కి కాల్ చేసి అందరు కూడా బయటికి రావడం కూడా జరిగిన పరిస్థితి. ఇదంతా కూడా అపార్ట్మెంట్ మనం చూసుకోవచ్చు. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు, కొంతమంది ఐటీ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇలా కొంతమంది కుక్కల్ని పెంచుకునే వాళ్ళు కుక్కలు అరవడంతో అందరూ బయటకు వచ్చి నిందితుడిని పరారవ్వడంతో అక్కడ అపార్ట్మెంట్ అంతా కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురైన పరిస్థితి. మహిళలు బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలు, మహిళలు అంతా కూడా ఏడవడంతో అపార్ట్మెంట్ అంతా ఒక్కసారి కూడా ఎంతో బాధాకరంగా, అందరూ ఆందోళనతో భయంకరంగా భయంతో వణికిపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ అలాంటి ఛాయలు అనేవి అలుముకున్న పరిస్థితి కనిపించింది. సో మనం చూడొచ్చు అసలు మహిళలకు ఏ రోజు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇంకా మహిళలకు రక్షణ లేని పరిస్థితి. మరి ప్రస్తుతం అయితే పోలీసులు వాన్ని నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మలక్పేట పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ఇప్పుడైతే ప్రస్తుతం విచారించడం కూడా కొనసాగిన ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజాలు అనేది ఏ విధంగా బయటకు వస్తాయనేది కూడా ఆ విచారణలో తెలియబోతుంది. మరి ఎందుకు వచ్చాడు ఏంటి అనేది కూడా చాలా వరకు అపార్ట్మెంట్ వాసులు కావచ్చు అందరూ కూడా చాలా వరకు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి అపార్ట్మెంట్ సంగతి బయటకు కూడా ఇంకెవరికి రాకూడదు, ఇంకెన్ని చేశాడు అనేది కూడా చాలా వరకు విచారణలో తెలియాల్సి ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ మలక్పేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.